మన తెలుగు అయ్యప్ప స్వాములకు శబరిమలలో ఘోరమైన అవమానం ఎదురైంది. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తిభావంతో వెళుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్వాములు అనుకోకుండా దారి తప్పారు. దారిలో వారికి ఓ పోలీసు అధికారి ఎదురవగా ఆయన్ను దర్శనం క్యూ లైన్ ఎక్కడ స్వామి అంటూ అడిగారు. అలా అడగడమే వారు చేసిన తప్పు. వెంటనే ఆ పోలీస్ అధికారి ప్యాంట్ జిప్ తీసి అసభ్యకరంగా సైగలు చేశాడు. దీంతో మన తెలుగు స్వాములు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలియజేస్తూ వారంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోలీస్ అధికారి తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. అయితే కొంతమంది పోలీసులు ఈ విషయం తెలుసుకుని ఆ పోలీసును ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి అక్కడి నుంచి తరలించారు. ఆ అధికారి ఎక్కడా అని అడుగుతున్నప్పటికీ వారు సమాధానం ఇవ్వడం లేదు. శబరిమలలో మన తెలుగు స్వాములకు ఈ తరహా అవమానాలు ఎదురవడం కొత్తేం కాదు. అనేక రకాల చేదు అనుభవాలు ప్రతిసారి ఎదురవుతున్నాయి. అలా జరిగిన ప్రతిసారి అటువంటివి మళ్లీ జరగవంటూ కేరళ ప్రభుత్వం హామీ ఇస్తోంది. కానీ పదే పదే అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. అవమానాలకు గురి చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోనప్పటికీ మన స్వాములు మాత్రం భారం అయ్యప్ప స్వామిపై వేసి తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అయ్యప్ప స్వాములకు సరైన రీతిలో సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమవుతోంది. కార్తీక మాసం ముగుస్తూ ఉండటంతో భక్తులు భారీ సంఖ్యలో రావటంతో నిన్న క్యూ లైన్ లో ఉన్న ఓ మహిళా భక్తురాలు ఊపిరి ఆడక మరణించింది. రద్దీని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారంటూ దేవస్థానం ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.